400 ఎకరాలు హెచ్సియుకి ఆనుకుని ఉన్నటువంటి ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత వరకు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి 14 నెలలు గడుస్తూ ఉంది. రేవంత్ అన్న చరిష్మా ఉంది, కాంగ్రెస్ పార్టీ హవా ఉంది తెలంగాణలో. ప్రస్తుతం మనతో పాటు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అన్న, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డారు, ఈరోజు ఈ పొజిషన్లో చూడడం అనేది జరుగుతుంది. చిన్న ఏజ్లో ఇంత పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు, కొన్ని విమర్శలు వస్తుంటాయి. సో మొత్తానికి ఇది దాటుకొని ఎట్లా అనిపిస్తుంది పొజిషన్? రేవంత్ అన్న జైలైన రోజు చెప్పిండు, మనం పదవులు ఆశించి పార్టీలకు రాలేదు, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలనే మన ఉద్దేశం. మొన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒక మాట అనడం అనేది జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మా గనక మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏది అది ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే ఆయన గుర్తించట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? ఎక్కడ లోపం జరుగుతుంది? మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆశ్రమాష వ్యక్తి కాదు, సీనియర్ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి రావాల్సిందే. ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా, అలా హైదరాబాద్ రంగారెడ్డిలో మంత్రులు లేరు, రంగారెడ్డిలకు న్యాయం చేయండి. మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా చేసినన్నారు కాబట్టి అడుగుతాం. 400 ఎకరాలు హెచ్సియుకి ఆనుకుని ఉన్నటువంటి ల్యాండ్. సరే, మీరేమో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు, లేదా అది హెచ్సియు ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు, అండ్ అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు, ఈవెన్ ప్రభుత్వాన్ని చెప్పిస్తున్నారు కొందరు. అయితే సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత వరకు ఎందుకు ఇంత దిగజారిపోతుంది? అది గత తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ కోర్టులో కేసేసి దీని మీద ఆక్రమణ జరిగినాయి అని చెప్పి కోర్టుకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రోషయ్య గారు, దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొన్న 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా ఒక్కరైనా కోర్టు కేసు భూములను ఆక్రమించకుండా, ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుండా, కానీ మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రజానాయకుడు దాన్ని స్వయంగా చూసి ఇది ప్రభుత్వ భూమి, కోర్టుల కేసు నడుస్తూ ఉంది, ఈ 400 ఎకరాల భూమిని కాపాడాలి, లేకపోతే అప్పనంగా వేరే సంస్థకు ప్రైవేట్ వర్క్ ధరదత్తమవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి కేసులో కొట్లాడి 20,000 కోట్ల రూపాయల విలువ భూమిని రోజు ప్రభుత్వానికి అప్పగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ఎస్సిఐ వాళ్ళు అఫీషియల్ గా హెచ్సియు జోన్లో మేము సపోర్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ కి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి డైరెక్ట్ పెట్టిండ్రు. అంటే వాళ్ళు తప్పే అంటారా? దాదాపు 100,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళది తప్పే అంటారా? సెలబ్రిటీలు సపోర్ట్ చేసిండ్రు. ఎంతసేపటికి మీరు ప్రభుత్వం గెలిచినామని చెప్పేసి అంటుండ్రు. ఈవెన్ కేటీఆర్ గారు అన్నారు, ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తే దాని ఒక మంచి పార్క్ కానీ ఒక పార్క్ చేయండి. మరి దాన్ని ఎందుకు రియల్ ఎస్టేట్? గత 10 ఏళ్ళు కేటీఆర్ కి ఆ పార్టీకి ఎందుకు గుర్తుకురాలేదు? గత 10 ఏళ్ళ కేటీఆర్ కు హైకోర్టులో రిజిస్ట్రీలో భూముల విషయం గుర్తుకు రాలేదు. ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, అధికారంలో కోసం తెలంగాణలో నువ్వు ఖాళీ గజ్జ పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ కాదు తెలంగాణ చుట్టూ నువ్వు అధికారంలో రాను బిడ్డ గుర్తు పెట్టుకోని చెప్తున్నాం. మీ చదువుతాను నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ బావ కాదు, నీ చెల్లె కాదు, నీ కుటుంబానికి తెలంగాణలో పరిపాలించే అర్హత కోల్పోయి ఆల్రెడీ. మీకు అధికారం పోయిందే తెలంగాణ రాష్ట్రం నుంచి, కేవలం తెలంగాణ పేరు మీద బ్రాండ్ పేరు మీద అధికారంలోకి వచ్చింది. మీ ఇంట్లో ఎవడు ఉద్యోగం చేయలేదు, మీ ఇంట్లో కూడా జైలుకు పోలేదు, మీ ఇంట్లో కూడా చనిపోలేదు, మీ కుటుంబంలో చనిపోయింది తెలంగాణ అమరవీరు, చనిపోయింది తెలంగాణ విద్యార్థులు. వాళ్ళ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఉద్యోగం పేరు మీద శవాల మీద పేరాలు ఏర్కొని ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు. తెలంగాణ గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఎప్పుడైతే కేసీఆర్ దీక్ష చేసిండో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. సో మీరు అసలే సంబంధం లేదని చెప్పేసి ఎట్లా అంటారు? మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో 610 జీవో మీద ఏకధాటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా రేవంత్ రెడ్డి. కాదన్న, మరి తెలంగాణ కోసం 400 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి. 100 రోజులు ఇస్తామని బాండ్ పేపర్ తో సహా ఇచ్చిండ్రు కదా. ఈవెన్ మీరు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారితో కలిసి బాండ్ పేపర్ పంచడం అనేది కూడా వీడియోలు ఉన్నాయి నా దగ్గర. సో ఏమైందన్న, మరి 100 రోజులు అయిపోయినాయి. అంటే కేసీఆర్ 10 ఏళ్ళ చేసామండి అప్పులను పూర్తిగా ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పులు మన శత్రుని నెత్తిన పెట్టిపోయిండు. ఆ అప్పులకు మిత్తి కట్టి అప్పులు వడ్డీ తీసుకుని మేము విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం.
వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలక మసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే మసూదన్ గారు. సో కంగ్రాచులేషన్స్ అన్న, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డారు, ఈరోజు ఈ పొజిషన్ లో చూడడం అనేది జరుగుతుంది. ఆసియాడ్ జోడో యాత్రలు కావచ్చు, రాహుల్ గాంధీ జోడో యాత్రలు కావచ్చు, ఈవెన్ రేవంత్ రెడ్డి ఏదైనా పిలిపిస్తే ముందుండేవారు. సో మొత్తానికి సంతోషం. ఎట్లా అనిపిస్తున్నా అంటే చిన్న ఏజ్ లో ఇంత పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు, కొన్ని విమర్శలు వస్తుంటాయి, కొందరు పడనోళ్ళు అంటూనే ఉంటారు. సో మొత్తానికి ఇది దాటుకొని ఎట్లా అనిపిస్తుంది పొజిషన్? అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జర్నీ రేవంత్ రెడ్డితో పాటు నడుస్తుంది. గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు జర్నీ చేసిన. రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అయ్యాను. అవును, రేవంత్ రెడ్డి జాయిన్ అయిన రోజు చెప్పిండు, మనం పదవులు ఆశించి పార్టీలకు రాలేదు, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలనే మన ఉద్దేశం. రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొస్తా అని, మనం ఆ దిశగా మనం పనిచేయాలని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అని ఇప్పుడు ఇంకోటి, మొన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒక మాట అనడం అనేది జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మా గనక మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు మొన్న ఎలక్షన్స్లలో కూడా వాడుతూనే ఉన్నారు, ఇప్పటికే వాడుతూనే ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని, అంటే ఏంది అది ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే ఆయనను గుర్తించట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పరమైన అంశం, మన ఇంటి కుటుంబ సభ్యుల అంశం కాబట్టి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తూ ఉంది. జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి వల్ల వాస్తవమే. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆశ్రమాష వ్యక్తి కాదు, సీనియర్ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ కుటుంబం కూడా గల గ్రౌండ్ పడిచినటువంటి ప్రజలకు ఉన్నటువంటి కుటుంబం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు ఉన్న వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఏ వాస్తవ విషయం చెప్పాలి. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సిందే. ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా, అలా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మంత్రులు లేరు, రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయండి. ఏ విధంగా అంటే హైదరాబాద్ నగరం చుట్టూ ఎక్కువగా అభివృద్ధి జరిగే మొత్తం ఓఆర్ఆర్ పడినటువంటి వ్యక్తి మొత్తం రంగారెడ్డి. ఓకే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలో 2-3 మంత్రులు ఉన్నాడు, కానీ ఈసారి మంత్రివర్గం లేదు కాబట్టి చాలా మంది నాయకులు ఎమ్మెల్యే ఇతర మంత్రులు దగ్గర వాళ్ళు చూస్తుంటారు. ఇబ్బంది నిధుల విషయంలో కావచ్చు, లేదైనా ప్రాజెక్టులు అడగాల విషయంలో కావచ్చు, గ్రామాలలో అభివృద్ధి చెందాలన్నా చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఈ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు, సీనియర్ నాయకుడు, 3 సార్లు అనుభవం ఉంది పాలనా పట్ల. ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి రావాలని, వస్తుందని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తులు నేను కూడా ముందున్నా. గతంలో కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా, ఎన్నో ఛానల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో అని చెప్పినటువంటి వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు. మా ఛానల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి దృష్ట్యా, ఎందుకంటే త్రిపులార్ వస్తా ఉంది, ఫ్యూచర్ సిటీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయాలన్నా కూడా ఒక మంత్రి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి రావాలని ఈ యొక్క ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారిని, కేంద్ర కాంగ్రెస్ పార్టీని కూడా వేడుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు, అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంలో చూసుకున్నట్టయితే మళ్ళీ ఇద్దరికి రెడ్డి సామాజిక వర్గం అవుతారు అది అని చెప్పేసి ఒక బీసీలకు న్యాయం చేస్తామని, ఇక్కడ మళ్ళీ రెడ్లకి అవకాశం ఇస్తే బీసీల పరిస్థితి. నేను ఒకటే విషయం కొడతా ఉన్నా, హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రి పదవి లేదు. ఓకే, రంగారెడ్డి జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 14 నియోజకవర్గం. అటు పరిగి మొదలు పెడితే ఇటు మేడ్చల్ వరకు, ఇటు షాద్దార్ మొదలు పెడితే అటు కూకట్పల్లి వరకు, ఈ 14 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మొదటి గెలిచినటువంటి రంగారెడ్డి గారు. ఓకే, రామ్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ తూర్పు రంగారెడ్డి బాగా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇటు ఫ్యూచర్ సిటీ విషయం కావచ్చు, ఇటు అవుటర్ రింగ్ రోడ్ పక్కన అనేక టీసీఎస్ కంపెనీలు కానీ, కోకాపేడి అనేక బహుళజాతి కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ కావాలన్నా, ఎందుకంటే హైదరాబాద్ మొత్తం హెరిటేజ్ నగరం అయిపోయింది, దీని చుట్టూ ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా డెవలప్మెంట్ కు ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం మధ్య మీరు తీసుకున్నా చుట్టూ చేవెల ప్రాంతంలో లేకపోతే ఇటీటే తీసుకుంటాం కాబట్టి ఒక మంత్రి ఉంటే కొద్దిగా చాలా బాగుంటది. ఎందుకంటే ప్రజలకు కూడా మంచి దగ్గర నుండి ఆస్కారం వ్యక్తులు ఉంటుంది కాబట్టి ఈ జిల్లాకు మంత్రి పదవి న్యాయబద్ధంగా రావాల్సిందే. మా పెద్దలు జానారెడ్డి గారు కూడా పార్టీ అధిష్టానం డెకరేయడం జరిగింది. ఏదేమైనా సరే వస్తే మా రంగనకు ఇవ్వాలి. ఒకవేళ మా రంగన కూడా క్లారిటీగా చెప్పిండు, సామాజిక సమాఖ్యలను అడ్డొస్తే నా నియోజకవర్గంలో రాజీనామా ఇతరులను పెట్టి గెలిపిస్తా అని చెప్పి దానికి అన్నకు మాట కూడా రంగనకు కట్టుబడి ఉంటాడు. నేను ఆ విధంగా జరగొద్దనే కోరుకుంటున్నా, రంగనకే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ విధంగా నడుస్తా ఉన్నాం. ఈ రోజు కూడా రేవంత్ కూడా ఏ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా మనం స్వీకరించి సిద్ధంగా చేసుకున్నాం. ఆ రోజు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ అనేది దేశంలోనే పెద్ద మార్కెట్ ఇది. బహుశా నాకు తెలిసి సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం అది పెద్ద మార్కెట్ ఇది. రేవంత్ కూడా పిలిచి అన్నికి మార్కెట్ చైర్మన్ ఇస్తారా తీసుకోని చెప్పాడు. 100% అన్నా అని చెప్పింది, తీసుకున్నా. కొంతమంది కూడా పోటీ పడ్డారు, అయినా రేవంత్ నాకు ఈ అవకాశం ఇచ్చాడు.
అవును. రేపు పొద్దున ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మార్కెట్ నా సొంత నియోజకవర్గం మార్కెట్ ఉండడం చాలా సంతోషం. నేను కూడా ఒక రైతు బిడ్డనే, సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చూసిన వ్యక్తిని కాబట్టి నాకు కూడా రైతు సంక్షేమ విషయం తెలుసు, రైతు సమస్యలు తెలుసు, రైతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలో చిన్నప్పటికించి కుటుంబం నేపథ్యంలో ఉన్న కాబట్టి తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నా. ఈ గడ్డి అన్నర వ్యవసాయ మార్కెట్ అనేది బాడసింగారం పళ్ళ మార్కెట్ అంటే ఇంత కొత్తపేటలో ఉంది గతంలో. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాడసింగారం షిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా తాత్కాలిక మార్కెటే, దాదాపు 30 ఎకరాల మార్కెట్ ఉంది. మనం హెచ్ఎండిఏ లీజ్ తీసుకొని మనం నడుపుతా ఉన్నాం. దాని కింద మన 2 రైతు బజార్లు ఉంటాయి, వనస్థలిపురం, కొత్తపేట. మనం ఇక్కడ కూర్చున్న ఎన్టీఆర్ఆర్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఈ 3 మార్కెట్లు దాని కింద సబ్ మార్కెట్స్. ఈ 3 కలిసి పెద్ద మార్కెట్. దాదాపు సంవత్సరానికి 1600 నుంచి 10,000 కోట్ల టర్న్ ఉన్నటువంటి ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ ఇది. రేవంత్ అన్న కూడా మనకి ఇస్తాడు చెప్పాడు, ఏదైతే మన ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినామో కోవిడ్లో మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి. కోహెడ ఔటర్ రింగ్ రోడ్, ఇబ్రాహీంపట్నం కోహెడ ఔటర్ రింగ్ రోడ్ లో ఈ మధ్య కూడా రేవంత్ అన్న అక్కడక్కడ చెప్పాడు, కోవిడ్లో అత్యాధునికమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సమీకృత మార్కెట్ దక్షిణ భారతదేశంలో ప్రపంచంలోనే మంచి మార్కెట్ కోవిడ్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి. అది మన ఆధ్వర్యంలో జరగబోతుంది. త్వరలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని మార్కెట్లు, ఇంత పెద్ద పెద్ద బాధ్యతలు, అంటే ఎట్లా అనిపిస్తుంది? ఓకేనా, అంటే నేను చిన్నతనం నుంచే, అంటే బహుశా ఇంటర్మీడియట్ నుంచే నేను ఒక పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి ఒక యూత్ లీడర్ గా ముందుకు వచ్చిన. ఇంటర్మీడియట్ వ్యవస్థకించే భావజాలాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను పనిచేసిన, విద్యార్థి ఉద్యోగం నడిపిన, విద్యార్థి రాజకీయాలకు ఎంత వచ్చిన. గతంలో ఏబీపీ విద్యార్థి పరిషత్లో పనిచేసిన, తర్వాత టీడీపీలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన, లోకేష్ టీంలో పనిచేసిన, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ ఇబ్రాహీంపట్నం పిసిసి ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది అన్న. తర్వాత పిసిసి తన కార్యవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఇవ్వడం జరిగింది. చాలా నాకు మంచిగా చేస్తున్నాడు. నేను కూడా అన్నకు అట్లా రుణపడున్నా, అంటే పార్టీకి రుణపడున్నా. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అని ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ 16 నెలలు 15 నెలలు అయిపోయింది. సో ఎక్కడ చూసినా కూడా అన్ని ఎదురు దెబ్బలే తగ్గుతున్నాయి. మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా చేసిన అన్నారు కాబట్టి అడుగుతున్నాం. 400 ఎకరాలు హెచ్సియుకి అనుకుని ఉన్నటువంటి ల్యాండ్, సరే మీరేమో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు, లేదా అది హెచ్సియు ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు, అండ్ అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు, ఈవెన్ ప్రభుత్వాన్ని చెప్పిస్తున్నారు కొందరు అయితే, ప్రకృతితో పెట్టుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి. మరి ఇంత అవసరమా? ఇంతమంది విద్యార్థులు అవి చేసిన సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత వరకు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? నేను ఏమంటున్నా బ్రదర్ అంటే, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి 14 నెలలు గడుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు ఈ కుటుంబ పాలన పట్ల ప్రజలు విసిపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది. రేవంత్ అన్న చరిష్మా ఉంది, కాంగ్రెస్ పార్టీ హవా ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు మోసం చూసి కూడా తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఓకే, ఈ 6 గ్యారంటీల విషయంలో ఇప్పటికే మనం మహాలక్ష్మి పేరు బస్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం. గృహజ్యోతి పేరు మీద తెలంగాణ ప్రతి పల్లెల్లో విద్యుత్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఓకే, గ్యాస్ ఇస్తా ఉన్నాం. 4, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఇచ్చే విధంగా రైతు రుణమాఫీ చేసినాం. దాదాపు 70% నుంచి 80% రుణమాఫీ అయింది. రైతు భరోసా పేరు మీద కొన్ని నిధులు కూడా మనం ఇస్తూనే ఉన్నాం. అంటే ఇంకో విషయం ఏంటంటే, సన్నాలకు ఏదైతే రైతు పండించిన సన్నాలకు కూడా మనం ఇందులో బోనస్ ఇస్తా ఉన్నాం. వీటితో పాటు ఈ మధ్య నిన్న మన ఉగాది నుంచే నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్టార్ట్ చేయకుండా గతంలో కొంతమంది ప్రచారం చేసుకుని తన మనమడ ఏం తింటే హాస్టల్ అభివృద్ధి చెప్పేసి కళ్ళబొల్లి కబులు చెప్పారు. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్నబియ్యం తినడ ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు ఉగాది నుండే హుజూర్నగర్ కేంద్రంగా సన్నబియ్యం ప్రారంభించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో. సరే, మీరు ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి అధికారం చేపట్ట మరుక్షణం నుండి ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు కుట్ర స్టార్ట్ చేశారు. ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలి, రేవంత్ రెడ్డిని కుట్ర చేపి బదలాం చేయడం ప్రక్రియతో కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు అధికారం పోయిందే తెలంగాణ రాష్ట్రం నుంచి, కేవలం తెలంగాణ పేరు మీద బ్రాండ్ పేరు మీద అధికారంలోకి వచ్చింది. మీ ఇంట్లో ఎవడు ఉద్యోగం చేయలేదు, మీ ఇంట్లో కూడా జైలుకు పోలేదు, మీ ఇంట్లో కూడా చనిపోలేదు. మీ కుటుంబంలో చనిపోయింది తెలంగాణ అమరవీరులు, చనిపోయింది తెలంగాణ విద్యార్థులు. వాళ్ళ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఉద్యోగం పేరు మీద శవాల మీద పేరాలు ఏర్కొని ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చిన రోజు ఏం చెప్పి తెలంగాణ గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. కేటీఆర్ జైలుకి వెళ్ళిన అంటుండో, హరీష్ రావు జైలుకి వెళ్ళిన అంటుండో, కేసీఆర్ గారు కూడా జైలుకి వెళ్ళడం అనేది జరిగింది. అమర్ నిరాహార దీక్ష చేసిండు. ఎప్పుడైతే కేసీఆర్ దీక్ష చేసిండో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సో మీరు అసలే సంబంధం లేదని చెప్పేసి ఎట్లా అంటారు? కేసీఆర్ దీక్ష చేసిన నువ్వు చెప్తున్నావు.
కేసీఆర్ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఒక్కరితోనే అయిందా? తెలంగాణ బిల్లు పెట్టి దానికి ఆజ్యం పోసి కేసీఆర్ 1969 నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో 610 జీవో మీద ఏకధాటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. ఆ రోజు గవర్నర్ నరసింహన్ మీద కూడా ఫైట్ చేసిన రేవంత్ రెడ్డి. ఆ రోజు ఎందుకో సపోర్ట్ లేదు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ కోసం పోరాటం చేయలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు పోరాటం చేయలేదా? కేవలం ఏంటంటే తెలంగాణ అంటే మేము, తెలంగాణ జాతిపిత మేము, ఈ విధంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలంతా గమనిస్తాం. ఈ రోజు కాదన్న మరి తెలంగాణ కోసం 400 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి. 100 రోజులు ఇస్తామని బాండ్ పేపర్ తో సహా ఇచ్చిండ్రు కదా. ఈవెన్ మీరు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారితో కలిసి బాండ్ పేపర్ పంచడం అనేది కూడా వీడియోలు ఉన్నాయి నా దగ్గర. సో ఏమైందన్న మరి 100 రోజులు అయిపోయినాయి. 100 రోజులు కాదన్న, దాదాపు 14 నెలలు అవుతుంది. దశల వారీగా హామీలు మేము నెరవేరుస్తా ఉన్నాం. కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాకముందు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు. ఒక్కరికి దళితులకు ఇల్లు కట్టిస్తాడు. ఒక్క ఇల్లు కట్టియలేదు. మేము ఇందిరా ఇల్లు కట్టిస్తున్నాం ఈ రోజు. అంటే కేసీఆర్ ఈ 10 ఏళ్ళ చేసినటువంటి అప్పులను పూర్తిగా ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పులు మన శత్రుని నెత్తిన పెట్టిపోయాడు. ఆ అప్పులకు మిత్తి కట్టి అప్పులు వడ్డీ తీసుకుని మేము విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో అందరు ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఇబ్రహీంపట్నం ప్రజలు చాలా సంతోషంగా కోరు. ఇబ్రహీంపట్నంలో గత ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు ఎన్నో మనం చూస్తా ఉన్నాం. 40,000 మెజార్టీ ఇచ్చిన మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక జనాలు సంతోషంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా అంతో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ మన నాయకులు కూడా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉంది. అవి కాన్సెన్సీలా నియోజకవర్గంలో, మండల్లో, తాలూకాలో ముందుకు తీసుకొని ప్రజల మధ్యలో ఉంచాలి. సన్న బియ్యం ఇస్తున్నాం, రోజు ఇస్తున్నాం, మహాలక్ష్మి స్కీమ్, ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. రేషన్ కార్డులు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు మా ఊర్లో మా ఎగ్జామ్ పుట్టిన ఊర్లో 120 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 150 మందికి సంవత్సరానికి 6,000 రూపాయలు పడ్డాయి. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామా? అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితమైంది. చారణ కోడికి బారణ మోసాలు అన్నట్టు చేసింది గోరంతా, చెప్పేది కొండంతా. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ప్రజలకు మాట ఇచ్చింది, ఖచ్చితంగా అమలు చేస్తాం కూడా. అంటే డబ్బులే లేవు, వాడు జీతాలు ఇవ్వడానికే లేదు. అంత ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగుల జీతాలు ఇచ్చే గవర్నమెంట్ ఎక్కడ ఉందండి? కేవలం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఇస్తా ఉంది. ఈ రోజు టీచర్ల బదిలీల విషయంలో ఎక్కడ లొల్లి జరిగిందా? అంతర్గత బదిలీ ఎక్కడ జరగదు. అంటే ఎక్కడ కూడా అవినీతి అవ్వు లేకుండా కేవలం అభివృద్ధి అనే ఒక ధ్యేయంతో ప్రజాపాలన, ప్రజా సర్కార్ ముందుకు పోతా ఉంది తప్ప మేము ఎక్కడ అవినీతి లేకపోతే తారతమ్యాలు, భేషజాలం లేకుండా ముందుకు పోతాం. అవినీతి జరుగుతుంది, 20% కమిషన్ ఇస్తేనే ఫైళ్లు కలుగుతాయి, పేపర్ల మీద సంతకాలు పెడతామని చెప్పేసి అది పెద్ద ఎత్తున చర్చ. అంతా ఇప్పుడున్న బిల్లులు మొత్తము గత సంవత్సరం గత టీఆర్ఎస్ పార్టీ పెండింగ్ పెట్టిన బిల్లులే ఇవన్నీ. సర్పంచ్లకు కూడా తెలుసు. వాళ్ళ సర్పంచ్ ఏదో ముందుకు తీసుకొచ్చి సెక్రటరియట్లా పోయి చాంబలు పెట్టి ఏదో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ మీడియాను మూడబెట్టుకుని 20% అనడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడమని చెప్పు. గతంలో సెక్రటరీకి పోయే అవకాశం ఉండేనా? ఎమ్మెల్యే కూడా అవకాశం లేకపోతుండే. ఈ రోజు సాదా సీదాగా వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ ముసుగులా ఉన్నటువంటి వ్యాపారులు, వర్తకులు ఎవరైతే ఉన్నారో, బడా వ్యాపారులు, బడా వ్యాపారం చేసే వాళ్ళు, కాంట్రాక్టర్లు చాంబర్ ముందుకు పోయి కావాలని చెప్పి ట్వంటీ పెట్టింది. అంత పూర్తిగా అవాస్తవం అది. మా బట్టి విక్రమార్క గారు ప్రజాపద్దు, ప్రతి పద్దు కూడా శాస్త్రీయబద్ధంగా చాలా మేధావి వర్గంతో చర్చిన తర్వాత కూడా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు. ప్రతి పద్దు కూడా తెలంగాణ ప్రజలకు దాకాలి. తెలంగాణ ప్రజలకు చేసినటువంటి అప్పును కూడా ఈరోజు మిత్తిపట్టి సాయించి తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఉద్యోగులకు జీతాలు ఇస్తా ఉన్నాడు. ప్రతి సంక్షేమ పథకం నిధులు ఇస్తా ఉన్నాడు. ఈ యొక్క టీం అనేది అయితే ఉన్నదో టీం అందరినీ కలుపుకొని పోతా ఉంది. ఈ క్యాబినెట్ అనేది అయితే ఉందో ఒక మంచి క్రికెట్ టీం లెక్క మంచిగా ముందుకు పోతా ఉన్నది. దాని మీద బురద జల్లే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తా ఉంది. కేటీఆర్ గారు సిగ్గుందా అంటే నమ్మున హెచ్యూ భూముల మీద? అసలు హెచ్యూ భూమి ఎవరిది? 1996 లా హెచ్యూ గతంలో ఇందిరాగాంధీ గారు 74లో 2,000 కొన్ని 100 ఎకరాలు ఇస్తే అల్లకించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్యూ భూమి బదలాయింపులో భాగంగా గోపన్పల్లిలో వాళ్ళకు 200 ఎకరాలు ఇచ్చి 400 ఎకరాలు బిల్లీరావు అనే ఒక ఐఎంజీ ఒక సంస్థ కట్టబెట్టడం జరిగింది. అంటే ఆ సంస్థ కూడా ఏంటంటే ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యం కోసం ఒక సంస్థ ఏర్పాటు చేసి క్రీడా శక్తి పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది.
అది గత తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత వైఎస్ కోర్టులో కేసేసి దీని మీద ఆక్రమణ జరిగినాయి అని చెప్పి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో కోర్టు కేసు నడుస్తూ ఉంది. దాని తర్వాత రోషయ్య గారు, దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొన్న 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా ఒక్కరైనా కోర్టు కేసు భూములను ఆక్రమించకుండా ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుండా, కానీ మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రజానాయకుడు దాన్ని స్వయంగా చూసి ఇది ప్రభుత్వ భూమి, కోర్టుల కేసు నడుస్తూ ఉంది, ఈ 400 ఎకరాల భూమిని కాపాడాలి, లేకపోతే అప్పనంగా వేరే సంస్థకు ప్రైవేట్ ధరదత్తం అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి కేసులో కొట్లాడి 20,000 కోట్ల రూపాయల విలువ భూమిని ఈ రోజు ప్రభుత్వానికి అప్పగించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గురించి అంత పెద్ద ఉంటే ఈవెన్ ఎన్ఎస్యుఐ వాళ్ళే అఫీషియల్ గా హెచ్సియు జోన్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ కి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి డైరెక్ట్ పెట్టిండ్రు. అంటే వాళ్ళు తప్పే అంటారా? దాదాపు 100,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళది తప్పే అంటారా? వేలాది మంది మేధావి వర్గాలు కూడా హెచ్సియు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సెలబ్రిటీలు సపోర్ట్ చేసిండ్రు. ఎంతసేపటికి మీరు ప్రభుత్వం గెలిచినామని చెప్పేసి అంటుండ్రు. ఈవెన్ కేటీఆర్ గారు అన్నారు, ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తే దాన్ని ఒక మంచి పార్క్ కానీ ఒక పార్క్ చేయండి. మరి దాన్ని ఎందుకు రియల్ ఎస్టేట్ గత 10 ఏళ్ళు కేటీఆర్ పార్క్ ఎందుకు గుర్తుకు రాలేదు? గత 10 ఏళ్ళ కేటీఆర్ కు హైకోర్టులో భూముల విషయం గుర్తుకు రాలేదు. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, అధికారంలో కోసం కలగంటున్నాడు. నువ్వు ఖాళీ గజ్జ పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ కాదు తెలంగాణ చుట్టూ నువ్వు అధికారంలో రాలేవు బిడ్డ, గుర్తు పెట్టుకోని చెప్తున్నావు మీ చదువుతారా. నువ్వు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు, నువ్వు డ్రామాలు వేస్తా ఉన్నావు, నీ ఏషాలు మొత్తం తెలుసు. నీ ఏషాల సంగతి చూసే 10 ఏళ్ళు పంపించడం నీకు అధికారం దక్కకుండా దూరం పెట్టిరు. పార్లమెంట్ ఎన్నికలు గుండుసుని ఇచ్చారు, నువ్వు ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు. నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ బావ కాదు, నీ చెల్లె కాదు, నీ కుటుంబానికి తెలంగాణలో పరిపాలించే అర్హత కోల్పోయి ఆల్రెడీ. హెచ్చు భూముల విషయానికి వస్తే కేటీఆర్ ఈ రోజు దమ్ముంటే ఇవ్వమని చెప్పి కేటీఆర్ నాడికి ప్రెస్ మీట్ కూడా పెట్టి పెడతారు. తెలంగాణ భవన్ గతంలో ఒకప్పుడు ఎప్పుడుంటే అడవిలో ఉండేది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గతంలో కూడా ఒక అడవిలో ఉండే. బంజారాహిల్స్, హైదరాబాద్ నగరాలన్నీ హెరిటేజ్ అంతా నగరంలో ఉండే. మన కోసం కూడా ఒక అడవే ఉండే. చంద్రబాబు నాయుడు ఐటీ సిటీ కట్టినప్పుడు అంతా అడవే ఉండే. ఈ రోజు మొత్తం ఐటీ సెక్టర్ అయిపోయింది, విస్తరించిన ఐటీ కారిడార్స్, ఉద్యోగ అవకాశాలు వేలాది లక్షలాదిగా వచ్చినాయి. ఈ రోజు మనం ఒక నిర్మాణం చేపడతాప్పుడు ఫస్ట్ దాన్ని అడవే ఉంటుంది అన్న. ఏదైనా సరే మన ఊరు చూసుకున్నా, మనం ఇల్లు కట్టాలనుకున్నా మనం ఫస్ట్ భూమి చదువు చేసే కడతాం. మన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండా ఈ భూమి కాపాడతామని చెప్పిండు, వేరే ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని చెప్పిండా? రేవంత్ రెడ్డి చెప్పక ముందుకే ఈరోజు గ్లోబల్స్ ప్రచారం చేస్తాం. ఒకవేళ సుప్రీంకోర్టులో భూమి విషయం కాపాడకపోతే అసమర్థ సర్కార్ అంటారు, కాపాడి చేస్తే ఈ విధంగా బదలాం చేస్తాం. హెచ్సియు విద్యలో కూడా మేము స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం. ఇది భూమి హెచ్సియుకి సంబంధించింది కాదు. దీనికి బదలాయింపులో భాగంగా గోపాలపల్లిలో 200 ఎకరాలు కేటాయించడం జరిగింది. మీకు ఒకవేళ కేటీఆర్ రోజు మాట్లాడుతూ ఉన్నాడు, బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఇది హెచ్సియు అనేది బీజేపీ అంశం, కేంద్రం పరిధిలో ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ రిజిస్టర్ 96 లో రిపోర్ట్ రాసి ఇచ్చిండు, భూ బదలాయింపులో సంతకం కూడా పెట్టాడు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. వైస్ ఛాన్సలర్ కూడా వాళ్ళని నియమించారంతా వాళ్ళకే ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వానికి ఉండదు. కానీ కొంతమంది విధ్వంసమైన శక్తులు అలా జొరబడి ఈ భూమి హెచ్సియు అని చెప్పేసి, ఇందులో జింకలు తిరుగుతున్నాయి అని చెప్పేసి, ఇందులో నెమ్మలు ఉంటున్నాయి అని చెప్పేసి ఈ రోజు విష ప్రచారం చేస్తారు ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద గ్లోబల్స్ ప్రచారం. అందులో ఏ వన్యప్రాణం ఉన్నా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అది 100% వాస్తవం, కాపాడుతాం. మనం సోషల్ మీడియా చిక్కాలు కొడతా ఉంది. ఏకన్నో జింకను తీసుకొని చంపేసి దాన్ని చేసి పడ్డ పెట్టి జింకను చంపుతారా అంటే ఎవరన్నా? మన తెల్లారి టీఆర్ఎస్ వాళ్ళే మాకు సంబంధం లేదని చెప్పేసి ఫేక్ న్యూస్ పెట్టి క్రియేట్ చేస్తాం. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ సోషల్ మీడియా యూట్యూబ్ అలా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తము ఒక రేవంత్ రెడ్డి సర్కార్ మీద గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఇది కేవలం గ్లోబల్స్ ప్రచారం మాత్రమే. అక్కడ ఏ వన్యప్రాణికి కానీ ఏక చీమకు గాడి హాని తలపెట్టము, అక్కడ హెరిటేజ్ సంపదను కాపాడతాము, కొండల్ని గుట్టలను కూడా రక్షించుకుంటాము. కానీ నేను చెప్తా ఉన్నా, ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేయాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చాలన్నా, ప్రపంచంలో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తేవాలన్నా కొన్ని సంస్థలు రావాల్సిందే. ఉద్యోగ అవకాశాలు కావాలి. మన తరతరాలు కూడా ఉద్యోగాలు రావాలంటే హైదరాబాద్ అని ఐటీ సెక్టర్ పెంపొందించాలి. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సెంట్రల్ గా ఒక స్కీమ్ తెమ్మని చెప్పండి. ఈ రోజు అండి భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ సంస్థలు కొనగొట్టి ఈ రోజు బిఎస్ఎన్ఎల్ ఎటువైంది? ఈ రోజు
రైల్వే మొత్తం ప్రైవేట్ పరం చేసాడు, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేసాడు. కేవలం ఈ రాష్ట్ర దేశ సంపదను మొత్తం ఆదాని అంబానికి దోచిపెట్టి భారతీయ జనతా పార్టీ మొత్తం నాటకాలాడుతూ ఉంటే బీజేపీ పార్టీకి బీటీఎం గా బీఆర్ఎస్ పార్టీ తోడై ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ విషయ ప్రచారం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి మన ఇంటికి వస్తుందా? ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేయాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని దోచుకుతిన్నదో ఆ విధంగా కాకుండా ఒక మంచి పరిపాలన తెలవాలని చెప్పేసి ఒక సెక్టర్ తో ఒక స్ట్రక్చర్ తో ముందుకు వెళ్తా ఉన్నాడు. అన్న ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఎన్ని కల్పించిందన్న? జాబ్ క్యాలెండర్ ఏమైందన్న? ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అసెంబ్లీలో? ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదేంటి మరి? గత 10 ఏళ్ళ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి అవునన్నా గత 10 ఏళ్ళ ప్రతిసారి గత 10 సంవత్సరాలు ఫెయిల్యూర్ అయింది కాబట్టి మీకు అధికారం ఇచ్చిండ్రు. ఆయన కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పిందనే మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు టీచర్ ఉద్యోగాలు కావచ్చు, నర్సింగ్ పోస్టులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ పోస్టుల వార్డుల పోస్టులు 72,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఈ రోజు ఒక నియామక పత్రాలు గతంలో మీరు నోటిఫికేషన్ వేసి ఎన్ని ఫిల్అప్ చేసిన అంటున్నారు? మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎందుకు అంతర్జాల బదిలీ చేసినాం. ఈ రోజు కానిస్టేబుల్ ఉద్యోగ గతంలో ఏమైందన్న అంటే టిఆర్ఎస్ పార్టీ ఈ చేతితో నోటిఫికేషన్ అయ్యాలి, ఈ చేతితో కోర్టులో స్టే తీసుకురావాలి. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 మోచేతికి అన్నం పెట్టి నాకమనే స్థితి ఈ రోజు. పేపర్ లీకేజ్ ఎవరు చేశారండి? టిఆర్ఎస్ పార్టీ లేలేదా? పేపర్ ఘటన బాధ్యత టిఆర్ఎస్ పార్టీ లేలేదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తారు ఈరోజు యూఎస్పీఎస్సీ ద్వారా ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు, ఎన్ని భర్తీ చేసి, రైల్వే ఉద్యోగాలు ఏడొచ్చినాయి, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు ఏడొచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఒక్క మాటనే చెప్తుందా? కేవలం మోడీ సూటుపూడు సర్కార్ వాంద అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి ఆ విధంగా కాదు. ఇప్పటికైనా సరే ఈరోజు అశోక్ నగర్ కూర్చుంటే అలాంటి దృశ్యం కలకలలు ఆడుతా ఉన్నాయి. ఈరోజు మదన్న మీరు అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళే, మీరు నాతో పాటు వస్తే చూపిస్తా అక్కడ పిల్లలు ఎంత తిట్టుకుంటున్నారు. మరి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేక ఏ విధంగా ఉన్నారు? కొంతమంది ఇప్పుడు మనం 100% న్యాయం చేయలేము, అది ఎవరైనా సరే చెయ్యాలి. 70% న్యాయం చేసినాం. చాలా మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశం. ఎంతోమంది యువకులు ఈ రోజు నాకు తెలిసిన యువకులు ఏఈలు, డిఈలుగా, ఎస్ఐలుగా, సిఏలుగా ఎంతో మంది పనిచేస్తా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది, చాలా నర్సింగ్ పోస్టులు వచ్చినాయి, కానిస్టేబుల్ వచ్చినాయి, ట్రాన్స్జెండర్లకు కూడా ఉద్యోగ ట్రాఫిక్ పోలీసులు పెట్టండి. అంటే ఒక హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ గా ముందుకు పోవాలి. ఈ పబ్లిక్ సెక్టర్ తో పాటు ప్రైవేట్ సెక్టర్ లో కూడా డెవలప్మెంట్ చేయాలి అనే విజన్తోగా ముందుకు పోతుంది తప్ప రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు, మేమే ఉద్యోగాలు ఇచ్చిన దానికి రేవంత్ ప్రచారం చేస్తున్నంత గూగుల్స్ ప్రచారం అంతా. మేమేదో ఈ రాష్ట్రం డబ్బులు తీసుకుని పంజాబ్ రాష్ట్రం వేయలేదు, మేమేదో ఈ రాష్ట్రం డబ్బులు తీసుకుని మహారాష్ట్ర ఖర్చు పెట్టలేదు. అట్లాంటి దుర్మార్గ పనులు బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో ఇప్పుడు రైతు భరోసా అది ఇది కూడా అన్నారు కదా, 15,000 అని 12,000కి ఏదో తెగ్గొట్టిండ్రు. సరే ఓకే, అది కూడా 1 ఎకరా 2 ఎకరాలు అన్నట్టు ఇంకా చాలా మంది పడక, అంటే గతంలో 2 సార్లు రైతు భరోసా అనేది ఎగ్గొట్టడం అనేది జరిగింది. అవే పైసలతోటి రుణమాఫీ చేసిండ్రు. అట్లా రైతులని ఎటు నిరుద్యోగులని జాబ్ క్యాలెండర్ వేసామని చెప్పేసి వాళ్ళని ఏ రంగాన్ని కూడా సరిగ్గా చూడలేదు అన్నది బయట ఒక తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాగుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బాగున్నారు, నోటిఫికేషన్లు వస్తాయి, చదువుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు. దయచేసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా దశల వారీగా మనం రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కేజీ టు పీజీ స్కూల్స్ ఏవైతే గురుకులాలు ఉన్నాయో గురుకులాల కూడా మెస్ ఛార్జీలు ఎవరు పెంచినాయండి? గత 10-15 ఏళ్ళలో మెస్ ఛార్జీలు పెంచిరా? 150% మెస్ ఛార్జీలు పెంచిన ఘనత రేవంత్ రెడ్డి గారు దక్కింది. ఈ రోజు ఏ మంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైనటువంటి ఆహారం ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, మెస్ ఛార్జీలు పెంచినాం. రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కేసీఆర్ ఏం చెప్పింది? రైతు రుణమాఫీ చేసిండా? చేసిండు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి వడ్డీలకు పట్టుకుని రైతులను మొత్తం ఈ రోజు బ్యాంకుల వద్ద పాస్బుక్లు పెట్టి లైన్ నిర్మించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. కానీ ఈ రోజు ఏదైతే మేము హామీ ఇచ్చినామో 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాని పనులు కూడా రేవంత్ రెడ్డి చేసిండు. 70% దాకా ఈ రోజు రైతు రుణమాఫీ అయింది. ఇంకో 30% అది కూడా జరుగుతుంది. ఈ దేశంలో ఏ ప్రభుత్వం చిన్నగా దాదాపు 20 నుంచి 22,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని. రైతు సన్నాలకు ఒడ్లు ఏదైతే సన్న బియ్యంకు సంబంధించి సన్న ఒడ్లకు సంబంధించినటువంటి బోనస్ కూడా ఇది ఒక రైతు 1 ఎకరా పండిస్తే దాదాపు 4 క్వింటాలు 5 క్వింటాలు వస్తాయి. దానికి ఎంత రైతు భరోసా కన్నా ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఈ రోజు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ ఎక్కువ అయిపోయింది. అరే మేము తెలంగాణ రాష్ట్రం నమ్ముకుంటే మాకు సన్నాలకు 500 బోనస్ వస్తుందని చెప్పి
ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాడు ఈరోజు. మీరు పక్క రాష్ట్రంలో ఇది అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం. ఇదే గ్యారెంటీలో పక్క రాష్ట్రంలో ఇస్తామంటేనే మహారాష్ట్రలో ఓడిపోయిండ్రు, హర్యానాలో ఓడిపోయిండ్రు, ఎక్కడికో డిపాజిట్లు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలబలాలు లేక అంటే ఇదే గ్యారెంటీలు ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా జరగదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అప్పులున్నా సరే, ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్ ఉన్నా సరే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాలైనా నెక్స్ట్ 3 సంవత్సరాలు కాదు, ఇంకా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పక్క ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాసి పెట్టుకోవాలని చెప్తున్నా నేను. పక్కా ఉంటుంది 100%. వాళ్ళు కూడా రాసి పెట్టుకోండి, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అని కేటీఆర్ గారు కూడా అదే డైలాగ్ కొడుతున్నారు. కేటీఆర్ చేసిన అసమర్థ ప్రభుత్వానికి కూడా మనం ఏడుస్తా ఉన్నాం. కల్వకుంట్ల కుటుంబం మీరు ఏం చేసింది? శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ పూర్తిగా దోసుకుంది. కవిత లిక్కర్ జైలు, ఆయన హరీష్ రావు కాళేశ్వరము, ఈయన ఐటీ కంపెనీలు, ఈయన జన్మాన ఫామ్ హౌస్, ఈయన అరచకాలు మీకు తెలిసే మొత్తం. ఐదు సంఘం తెలిసాయి, అల్లుడు సంఘం తెలిసాయి. ఈ కుటుంబం అంతా పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్ర సహజ మండలం మొత్తం పూర్తిగా దోసుకున్న చరిత్ర ఈ రోజు వాళ్ళది. లేదని 15 నెలలుగా కేసీఆర్ బయటికి రాలే. రేపు 27వ తారీఖు వస్తుంది వరంగల్ సంబంధించి. అప్పుడు సినిమా ఏంటో చూపిస్తాడు. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం. మనం చాతగాక ఫామ్ హౌస్ లో కూర్చొని పెగ్గేసుకొని మందేసుకొని తినుకుంటా మాట్లాడు కాదు. రమ్మని చెప్పు, అసెంబ్లీకి రమ్మని చెప్పు. ఇప్పుడు 20 నుంచి న్యాయబద్ధంగా గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడికి, 20 గౌరవిస్తాం. ఏప్రిల్ 27 నుంచి వరంగల్ సభ నుంచి గత 10 ఏళ్ళ జరిగినటువంటి అభివృద్ధి మీద చర్చకు రమ్మని చెప్పినాం. పారిపోయిండు, మొన్న వచ్చిండు సంతకం పెట్టిపోయిండు. అసెంబ్లీకి రాలేటువంటి ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ 3 నెలలు రాకపోతే ఏం చేస్తారు? డిపార్ చేస్తారు. మధ్యలో వస్తే అటెండెన్స్ ఉంటుంది. మొన్న అట్లా వచ్చింది మన కేసీఆర్. కేసీఆర్ మీద శాతం అయితే లేదు. నడుస్తుందా బీఆర్ఎస్ పార్టీలా? గత ఏప్రిల్ 27 మీటింగ్ గురించి సమీక్షలు చేస్తే హరీష్ రావు కనిపిస్తున్నాడా? కేటీఆర్ పెట్టుకుని నడిపిస్తుండు. కవిత కనిపిస్తుందా? లేదు. వాళ్ళ దాంట్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. నేనే ముఖ్యమంత్రి, నేనే అధ్యక్ష ప్రధాని, నేనే అని చెప్పి నేను. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. అది కుటుంబ పార్టీకి బానిసలుగా ఉండేటువంటి బతుకున్నారు నాయకులు ఇట్లా చేయలేరు. ఏదో కొంతమంది ఇక వాళ్ళ దాంట్లో పార్ట్నర్ బిజినెస్ వ్యాపార పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాళ్ళ కాళ్ళకు ఏదో ముక్తు బానిసలు అవుతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళ నాయకులు పూర్తిగా వ్యతిరేకత చెందింది. నాకు చాలా మంది చాలా మంది కష్టం ఉన్నారు ఆల్రెడీ. అన్న అసలు చాలా మంచి పని అయిందని గవర్నమెంట్ పోయి అమ్మాయి ఇంకా ఏదో సలాం బానిసనుకుంటున్నారు. ఒక్కడన్నా సెక్రటరీ పోతారా అండి పర్మిషన్ లేకుండా? ఒక మంత్రుల కనీసం ప్రతిభావం పోయేటప్పుడు ఈ రోజు ప్రజాభవన్ లో డైరెక్ట్ నా ఎంబడి 10 మంది వచ్చినా మా బట్టి గారు స్వాగతం పలుకుతారు ఇంటికి పోతే. అది మా బట్టి గారు ఉన్నటువంటి ప్రజాభవన్ ఉన్నటువంటి వ్యక్తి. మేము సీఎం గారిని 20-30 సార్లు జరగవచ్చు. గతంలో ఉండేదాన్ని. కానీ ఈ ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వం. ఇది ప్రజలకు దగ్గరుండే ప్రభుత్వం. ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు బురదలతో ఇవ్వడం చూసుకోండి ఊకోడు. 14 నెలలే ఉంది అసలు సినిమా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ముంగడ చూపిస్తాం సినిమా ఏందనేది. ఏదో మన ప్రభుత్వం ఏదో కొత్తగా చిన్న సంసారం నడుస్తా ఉంది. అసలు విషయం ఇంకా ముంగడు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలకు. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే పూసలు లెక్క పెడతాడు బీఆర్ఎస్ పార్టీకి. తప్పకుండా ఆయనకి ఎందొచ్చి మేము కూడా చూపించాలిగా. తిరగని ఎన్ని రోజులు తిరుగుతాడో ఉంటదిగా హరీష్ రావు కేటీఆర్ తిరిగిన తర్వాత అలసిపోయి వాళ్ళే 7 ఊసలు లెక్క పడతారు. 7 అలా చూస్తే ఆల్రెడీ అలా చిన్న ఊసలు లెక్క పెట్టి వచ్చింది. ఇలా కూడా రెడీగా ఉన్నాయి ఆల్రెడీ, ఇబ్బంది ఏం లేదు. కాదన్న ఇప్పుడు 27 నుంచి కేసీఆర్ సినిమా చూపిస్తారా మీరు సినిమా చూపిస్తారా? కేసీఆర్ కే సినిమా చూపిస్తారు. కేసీఆర్ అంటే సినిమా చూసే ఇంట్లో పడుకోండి, ఫామ్ హౌస్ పడుకోండి. కేటీఆర్ కూడా సినిమా చూసే రోజులు దగ్గరకు వస్తున్నాయి ఆల్రెడీ. సో మరి వాళ్ళ సినిమా వాళ్ళకైనా సినిమా ఉందండి. వాళ్ళ సినిమా ఫెయిల్యూర్ సినిమా అది. టోటల్ ఫెయిల్యూర్. మన ఎందుకో ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలవలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సపోర్ట్ చేసింది. మీరు ఎందుకు ఓడిపోయినారా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అధికారంలోనే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ పార్టీని బదలాలి. సో ఎంపీ ఎన్నికలు ఇదే డైలాగ్, ఇప్పుడు ఇదే డైలాగ్. రేపు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కొన్ని స్థానాలు ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ ఇద్దరు కలిసి సేమ్ డైలాగ్ కొట్టేస్తారా? బీజేపీ బీఆర్ఎస్ తప్పించుకొని ఒక మాట మీకు భలే దొరికింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిస్తే లోకల్ బాడీ ఎలక్షన్ ఏదో ఒకటి నడిచినాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అన్ని గమనిస్తూనే ఈ 2 పార్టీలు కూడా చెప్పేసి మనం చూసిన విషయంలో. గతంలో కూడా మోడీ నల్ల చట్టాలు తెస్తే వెంబడే నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్పిండు. మళ్ళీ కింద రైతులు మొత్తం కర్ర కాల్చి వార్త పెడితే అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో, వీళ్ళు చేసిన ఆక్రమాలకు ఏదైతే అవన్నీ ఉన్నాయో రుజువు కావద్దని చెప్పేసి ఢిల్లీకి పోయి మోడీ మొగ్గాలు పట్టుకొని మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు కల్వకుంట్ల కుటుంబం. వాళ్ళ ఆస్తులు కాపాడుకునే కోసం, వాళ్ళ కేసులు కాపాడుకునే కోసం బీజేపీ పార్టీతో దోస్తాను చేస్తుంది. బీజేపీ కూడా
బాబు చూసి బలపడుకుంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీకి 0 అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళేమో రేవంత్ రెడ్డి గారు మోదీ కోవట్టు, సో అక్కడ ఏది చెప్తే ఇక్కడ ఇదే చేస్తారు. అభివృద్ధి విషయంలో నేను ఒకవేళ ఎంపీకి ఉన్నా మా ఎమ్మెల్యే ఇతర పార్టీ ఉన్నా పోయి అభివృద్ధి విషయం కలవాల్సింది. నేను ఎంపీపీ అయి మా ఎమ్మెల్యే ఇతర పార్టీ సేమ్ పార్టీ ఉన్నా కలిసిపోతాం. అభివృద్ధి విషయంలో 100 సార్లు పోతాడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, తప్పేముంది? కానీ పార్టీ పరంగా 100 సార్లు 1000 సార్లు తిరుగుతాం. ఓకే, అదే 100% ఎవరైనా చేస్తారు. అది అభివృద్ధి విషయంలో మోడీ దగ్గర పోయి బతలాడుకుంటాం. ఈ రాష్ట్రానికి అభివృద్ధి అయ్యి 8 పార్టీలు మీ ఎంపీలు ఉన్నారు, ఈ రాష్ట్రం 3వ సార్లు ప్రధానమంత్రి అయినా ఏం చేసినామో అడుగుతాం, ప్రశ్నిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం పుట్టారు మా సీఎం గారు. కానీ పార్టీ లైన్ ప్రకారం మోడీని తిట్టాల్సిందే, మోడీని గట్టిగా గడ్డం బట్టి పీకాల్సిందే. బీసీ కులగణన అన్న సక్సెస్ అయిందా? 100% సక్సెస్ అయింది. నేను ఊర్లోకి పోతే నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, 42% రిజర్వేషన్ ఎవరు ఇచ్చిరండి? ఎస్సీ వర్గీకరణ ఎవరైనా చేసిరా? మనం ఢిల్లీకి ఎందుకు రాలేదు? ధర్నా పెడితే బీసీ సంఘాలు ధర్నా పెట్టింది. శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీ నింపుతున్నాము. ఈ రాష్ట్రాన్ని డబ్బులు దర్చుకుంటారుగా, బీసీలకు మేము సపోర్ట్, బీసీ సపోర్ట్ అని. కవిత మెడ దాచుకోండి, బీసీకి నేనే పేటెంట్ అని కవితమ్మ పోరాటం చేసినందుకే 10 ఎందుకు పోరాటం చేయలేదు? 10 బీసీ గుర్తుకు రాలేదు. 10 మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫులే గుర్తుకు రాలేదు కవితమ్మకు. అంటే జైలు జీవితం గడిపొచ్చిన తర్వాత బీసీలు గుర్తుకొచ్చారా కవితమ్మకు? హరీష్ రావు ఎడవనుకోండి, కేటీఆర్ ఎడవనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కు ఓట్స్ ఉంటాయి 100%. ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ కాంగ్రెస్ వైపే ఉన్నారు. మన 100% వాళ్ళకి గెలిపించారు. ఇది మాత్రం న్యాయం. ఇది ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన వాటా ప్రకారం 600 సరే కేంద్రం అమలు చేయాల్సిందే. ఈ విషయంలో మోడీ అయ్యని కూడా కలిసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకే అన్న, చూద్దాం. అంటే చాలా కాన్ఫిడెన్స్ గా అయితే మీరు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్లమెంట్ కూడా తీర్మానం చేయాల్సిందే, బీసీలకు న్యాయం చేయాల్సిందే. లేనట్లయితే ఏ పోరాటకైనా సిద్ధం. హైదరాబాద్ నగరంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 10 లక్షల మందితో బీసీల తడాకేంతో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా హెచ్సి విషయంలో మీరు ఓడిపోయిందని అంగీకరిస్తారు. అంటే ఇది ఏమైంది బ్రదర్ అంటే, హెచ్సి విషయానికి వస్తే ఇది ప్రభుత్వం 100%. అంటే గతంలో కూడా ఏ ఐటీ కంపెనీలు పెట్టినా లేకపోతే కొత్త ప్రాజెక్టులు ఓపెన్ చేయాలన్నా ఫ్యూచర్ సిటీ ఉంది, అంతా అడివే. అది మరి దాన్ని చదువు చేయాల్సిందే కదా. చిన్న చిన్న వన్యప్రాణాలు ఉంటాయి కదా. వన్యప్రాణాలు ఏంటంటే, మా ఇంటికాడ సాయంత్రం దగ్గర వెంచర్ చేస్తే ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం వెంచర్ అయింది, నెమ్మలు తిరుగుతున్నాయి, మరి ఏం ముట్టుకోవద్దా? ఇల్లు కట్టొద్దా? ఇది ఎక్కడ కదా? ఎవడో వైజాగ్ లో ఇంటికాడ జింక వస్తే దాన్ని హైదరాబాద్ లో వచ్చినట్టు విష ప్రచారం చేస్తారు. ఇది ఎక్కడ సోషల్ మీడియా విష ప్రచారం అండి? ఇది ఎక్కడ గూగుల్ ప్రచారం? కేటీఆర్ గారు, నేను అడుగుతా ఉన్నా కేటీఆర్ గారిని, నీ దాంట్లో పెట్టుకున్నావు హైదరాబాద్ గచ్చిబౌలి నివాస ప్రాంతాల్లో జింకలు వస్తున్నాయని చెప్పి. అది ఎక్కడో 6 నెలల క్రితం వైజాగ్ వచ్చినటువంటి మొదలవాడ కాలనీకి వచ్చినటువంటి జింక హైదరాబాద్ లో. ఆ జింక మనది కాదు, ఆ ఊరు మనది కాదు. అంటే ఈ విధంగా విష ప్రచారం చేస్తావు. ఏది ఏమైనా సరే అది ప్రభుత్వ భూమి. అక్కడ వనరులు కాపాడుతాం, ప్రకృతిని కాపాడుతాం, పర్యావరణం రక్షిస్తాం, అన్ని విధాలుగా సహకరిస్తాం. హెచ్సి విద్యార్థులకు కావాలంటే చాలా స్థలం ఉంది, 100 ఎకరాలు అక్కడ ఉన్నాయి, కట్టుకోవచ్చు. మేమేదో 100 ఎకరాల కాంపౌండ్ వాల్ చుట్టూ ఉంది, బిల్డింగ్స్ టైట్ అయినాయి అని చెప్తే అది ఆలోచన చేయొచ్చు. సరిపడినటువంటి భూమి ఉంది అక్కడ. కానీ కొంతమంది అలా విశ్వవిద్యాలయం బెదరగొట్టి, రెచ్చగొట్టి, విష ప్రచారాలు చేసి, విష ప్రసంగాలు చేసి కొంతమంది కాంగ్రెస్ లో దుమ్మెత్తి పోస్తాము. ఇది మంచి పద్ధతి కాదు. మీరు దయచేసి వాళ్ళ మాటల్లో పడి అనవసర కేసులో ఇరుక్కొని మీ జీవితాలు నాశనం చేసుకోకండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలుగా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాడు. మంచి ఐటీ సెక్టర్, ఐటీఆర్ దేశంలోనే కాదు ప్రపంచంలో మిన్నటువంటి ఐటీ కంపెనీలు హైదరాబాద్ రాబోతా ఉన్నాయి. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు మంచి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వేడుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చిలక మసూదన్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.